ప్రపంచవ్యాప్తంగా పౌర సమాజం అభ్యున్నతికి, సమాజ పురోగమనానికి ఎంతో దోహదపడినటువంటి విజ్ఞాన కేంద్రాలుగా భాసిల్లినటువంటి గ్రంథాలయాలు భారతదేశంలో స్వాతంత్రోద్యమానికి కూడా కీలకమైనటువంటి స్థావరాలుగా వ్యవహరించడం జరిగింది. సో గ్రంథాలయ ఉద్యమమే స్వాతంత్రోద్యమానికి ఓ రకంగా ఊపిరిలూదింది ఈ దేశంలో అనేటువంటిది నిర్వివాదాంశం. అటువంటి గ్రంథాలయాలు ఇటీవల కాలంలో మారిన కాలమాన టెక్నాలజికల్ డెవలప్మెంట్ పరిస్థితుల్లో కొంత వెనకబడిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఎంత పెరిగినా అంతిమంగా మానవ మేధస్సుకి అయితే ప్రత్యామ్నాయం లేదు ఈ సృష్టిలో అనేదైతే వాస్తవం. కాబట్టి మరి ఈ చిన్నప్పటి నుంచి కూడా పిల్లల్లో చైతన్యం, మనోవికాసం కలగాలంటే ఈ గ్రంథాలయాల్లో పుస్తకాలు చదివించడం అనేటువంటి అలవాటుగా వారి జీవన శైలిలో చేయడం ద్వారా మాత్రమే మనం రాబోయే రోజుల్లో మంచి పౌర సమాజాన్ని నిర్మించగలుగుతాం అనేటువంటి విషయాన్ని పూర్తిగా బలంగా నమ్మేటువంటి వ్యక్తుల్లో, వ్యవస్థల్లో నేను నా నేతృత్వంలో పనిచేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ముందు వరుసలో ఉన్నామనే విషయాన్ని తెలియజేస్తూ ఈరోజు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో మరొకసారి మర్చిపోయినటువంటి ఆ గ్రంథాలయాల స్ఫూర్తిని రగిలింపజేసేలాగా మరో గ్రంథాలయ ఉద్యమం పేరు మీద చేపట్టినటువంటి బస్సు యాత్ర హైదరాబాద్లో సెంట్రల్ లైబ్రరీ నుంచి అమరావతిలో బుద్ధ విగ్రహం దాకా నిర్వహిస్తున్నటువంటి ఈ బస్సు యాత్రకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘం పూర్తి సంఘీభావంగా ఉండటమే కాకుండా మా నసరాపేట జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి సొన్న చినరామరెడ్డి గారు ఈ కార్యక్రమంలో ఆయన ఒక క్షేత్రస్థాయిలో పూర్తిగా దీంట్లో మమేకమై పనిచేస్తున్నందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఈరోజు ఈ బస్సు యాత్ర పోస్టర్ని ఆవిష్కరించడం చాలా ఆనందాన్ని కలిగించిందని మనం చేస్తాం.